రత్నగిరి గ్రామం పక్కనే ఒక పెద్ద గాఢమైన అడవి ఉండేది. ఆ అడవిని గురించి గ్రామస్తులు భయంతో మాట్లాడుకునేవారు. దారి తప్పితే తిరిగి రావడం కష్టం, రాత్రిపూట వింత శబ్దాలు వినిపిస్తాయి అని అందరూ ఆ అడవికి దూరంగా ఉండేవారు. కాని ఆ గ్రామంలో అరవింద్ అనే 15 ఏళ్ల బాలుడు ఉండేవాడు. అతనికి అడవి అంటే భయం కాదు, ప్రేమ. చెట్లు, జంతువులు, ప్రకృతి అతనికి స్నేహితులే. ఆ అడవిలోకి వెళ్ళావంటే మళ్ళీ బయటికి రావడం కష్టంరా. రాత్రైతే చెట్లే మనుషుల్లా ఊపిరి తీసుకుంటాయట. అడవి భయంకరమైనది కాదు, ఇది కూడా మనలాగే జీవించేది. ఒకరోజు అతని చిన్న చెల్లెలు సమన్వి అడవి అంచున ఆడుకుంటూ దారి తప్పిపోయింది. సమన్వి, సమన్వి, ఎక్కడున్నావమ్మా? అడవిలోకి వెళ్ళి ఉండొచ్చు, కాని వెళ్ళడం ప్రమాదం. అందరూ భయపడుతుంటే అరవింద్ ముందుకొచ్చాడు. అడవిలోనికి వెళ్ళడం ప్రమాదం అరవింద్. అయినా సరే నాన్నా, ఆమె నా చెల్లెలు. అరవింద్ అడవిలో అడుగుపెట్టాడు. లోపలికి వెళ్ళగానే గాలి చల్లబడింది. చెట్లు ఆకాశాన్ని కప్పేసినట్లుగా ఉన్నాయి. భయపడకూడదు, సమన్వి కోసం. అప్పుడే ఒక వింత శబ్దం వినిపించింది. గాలి కాదు, జంతువు కాదు, ఎవరో నిట్టూర్పు విడిచినట్టుగా. ఎవరెక్కడా? ఒక పెద్ద వింత చెట్టు, దాని నీడలో సమన్వి ఏడుస్తోంది. అన్నయ్య, నాకు భయం వేస్తుంది అన్నయ్య. ఏమీ కాదు తల్లి, అన్న వచ్చాడు. అంతలో చెట్టు కొమ్మలు కదిలాయి. లోతైన భారమైన స్వరం వినిపించింది. నీ చెల్లెలు భయంతో కూలిపోతుండగా నేనే ఆమెని కాపాడాను. చెట్టు మాట్లాడుతోందా? మీరు అడవిని శత్రువులా చూస్తారు, కాని అడవి కూడా జీవమే. నన్ను శత్రువుగా కాదు, స్నేహితుడిగా చూడండి. నేను చెట్లను ప్రేమిస్తాను, ప్రకృతికి హాని చెయ్యను. ఆకులు మృదువుగా కదిలాయి. చెట్టు నవ్వినట్టుగా అనిపించింది. అడవికి హృదయం ఉంది బాలక, నీవు దాన్ని అర్థం చేసుకున్నావు. చెట్ల మధ్య ఒక వెలుగు మార్గం తెరుచుకుంది. ఈ దారిలో సురక్షితంగా వెళ్ళిపోండి. అరవింద్ సమన్విని తీసుకుని సురక్షితంగా గ్రామానికి చేరుకున్నాడు. ఆ రోజు నుంచి గ్రామం అడవిని, అడవి గ్రామాన్ని కాపాడుతూ వస్తోంది. అరవింద్ అడవికి హృదయం ఉందని తెలుసుకున్న మొదటి పిల్లవాడయ్యాడు. ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతి మనల్ని కాపాడుతుంది.